ఈరోజు విశేషాల్లో ప్రధానంగా కొత్త చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజును ప్రభుత్వం ఆల్రెడీ నియమించింది. దీనికి సంబంధించి ఈ వార్తకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం ప్రభుత్వానికి విన్నవించదలుచుకున్నా. ఏంటంటే ఈ చీఫ్ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అంటే చాలా వరకు ఐఏఎస్, ఈపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో అయితే సలహాదారుని పేరుతోని, లేదంటే ఇంకో ఏదో ఒక పదవితోని వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి గారే చాలా వరకు కేసీఆర్ చేసిన పనికి చాలాసార్లు వ్యతిరేకించారు. ఒకసారి కాదు, ఒక్కసారి అనుకుంటే మనం ఏదో అనుకోవచ్చు, కానీ కొన్ని వందల సార్లు వ్యతిరేకించిండు. ఐఏఎస్ ఆఫీసర్లను, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లను మీరు అక్కడనే కొనసాగిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ స్థానంలో మీరు కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వండి. అంటే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ లేరా? మీరు ఎందుకు వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికా, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు బయటికి రాకుండా ఉండడానికి అని చెప్పేసి మీరే ఆరోపించారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంది? మీరు కూడా అదే చేస్తున్నారు కదా. సో దీనికోసమనే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి రేవంత్ రెడ్డి. సో మీరు చూసుకోండి కాస్త. దీన్ని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అధికారంలో అంటే వీళ్ళు అధికారులు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్లకు చాలా వరకు ప్రోటోకాల్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు ఒక ఆఫీస్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చాలా వరకు వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ ప్రోటోకాల్, వాళ్ళకు జీతం అంటే 2 లక్షల పైన జీతం, ఈ జీతం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటివి మానుకుంటే మంచిది అనేది మా సలహా. సో దీన్ని చూస్తూ కాస్త అంటే మీరు దృష్టిలో పెట్టుకుంటారనే ఒక సలహా మాత్రమే ఇవ్వదలుచుకున్నాం. పాలనా సారథి సంజయ్ జాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం. ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు, సీఎంఓలోకి ఎన్ శ్రీధర్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజిత్ రెడ్డి బదిలీ. పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు. సో నిన్న మనం అనుకున్న దాని ప్రకారమే ఈ సంజయ్ జాజును 1992 బ్యాచ్కి చెందినటువంటి కేంద్ర సర్వీస్లో ప్రజెంట్ డిప్యుటేషన్ మీద కొనసాగుతున్నారు. ఆయన రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేటాయించడం జరిగింది. సో కేటాయించిన తర్వాత ఆయనకు చీఫ్ సెక్రటరీ హోదాను కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.